హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే టంటడాన్. ఈరోజు సరికొత్త టేస్టీ రెసిపీ ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ. అవునండి, మంచి టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీ. నేనైతే ఇది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను ఎగ్తో. సూపర్గా అంటే సూపర్గా ఉంది. లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కావాల్సింది ఎగ్స్. నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. వాటికి ఇలా ఘాట్లు పెట్టేసా. సో ఆ గ్రేవీ అంతా కూడా లోపల వరకు వెళ్ళాలి కాబట్టి అలా ఘాట్లు పెట్టేసి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసా. సో ఇంత ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. పచ్చిమిర్చి ఓ 5-6 తీసుకున్నాను. మీ రుచికి తగినంత వేసుకోండి. దీంట్లో మనం ఎర్ర కారం వాడట్లేదు, పొడి కారం ఉండదు. సో ఓన్లీ పచ్చిమిర్చి కారంతో కాబట్టి అది చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఓ 10 జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని లైట్గా కాస్త పచ్చివాసన పోయే వరకు, లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇలా ఒక గిన్నెలో తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాం. కాస్త వీలైతే వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అదే కడాయిలో మిగిలిన ఆయిల్ అయితే వేసుకొని, నేను మొత్తం 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యూజ్ చేశాను. ఉడకబెట్టేసుకున్న ఎగ్స్ని వేసుకొని లైట్గా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అలా పసుపు, లైట్గా కారం ఆ ఎగ్స్కి పట్టేంతనే అలా వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఎగ్స్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం. సో ఇది వచ్చేసి ఆఫ్ఘనీ అని ఎందుకు అంటారు అంటే, ఇది ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఫేమస్ రెసిపీ. సో ఇది చాలా నట్స్, చాలా రిచ్ గ్రేవీ ఉంటుంది. సో మంచి టేస్టీ. సో మిగిలిన ఏదైతే ఆయిల్ ఉందో ఆ ఆయిల్ని వేసుకొని వేరే కడాయి పెట్టేసుకున్నాను. సో దాంట్లో ఓ 2 బగారాకులు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 10-20 సెకండ్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కాజు, ఆ పేస్ట్ని వేసుకుందాం. ఆ మిక్సీ జార్లో కాస్త వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే ఈ పేస్ట్ అంతా ఆయిల్లో బాగా కలిసేలా బాగా కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు మిక్సీ జార్లో కాస్త వాటర్ వేసుకొని ఆ పేస్ట్ అంతా, సో కాస్త కూడా వేస్ట్ చేయకండి, ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకుందాం. ఓకే, మూత పెట్టేసి కాస్త ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే గ్రేవీ చిక్కగా ఉంది కదా, తొందరగా అడుగున పడుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ రెసిపీలో రెడ్ చిల్లీ పౌడర్ని యూజ్ చేయం. సో ఓన్లీ పచ్చిమిర్చి, కారం, ఆ గరం మసాలా ఘాటు ఫ్లేవర్ ఉంది కదా, సరిపోతుంది. ఇప్పుడు పెరుగు ఒక చిన్న కప్ అంతా తీసుకున్నాను. బాగా బీట్ చేసి ఉండలు లేకుండా కలిపేసి వేసుకోండి. ఫ్లేమ్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బాగా కలిపేయండి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దాం. సో నేను పసుపు వేయడం మర్చిపోయాను, సో ఇప్పుడు అది యాడ్ చేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కాస్త ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ని వేసుకోండి. సో ఇక్కడ గ్రేవీ థిక్గా ఉండాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి లైట్గా కసూరి మేతి, ఒక టీ స్పూన్ అంతా కసూరి మేతిని తీసుకొని చేతితో ఇలా బాగా రఫ్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మీకు ఇష్టమైతే దీంట్లో మీ దగ్గర ఉంటే క్రీమ్ని కూడా వేసుకోవచ్చు. ఈ టైంలో క్రీమ్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మంచి రెస్టారెంట్ ఫ్లేవర్లో ఉంటుంది. ఒక 5 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత ఇలా ఆయిల్ మనకి సపరేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్. ఎగ్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, మంచి డిఫరెంట్ ఐటెం తిన్నట్టు ఉంటుంది. మంచి రెస్టారెంట్ ఫీల్ అయితే ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే పైన క్రీమ్ వేసుకోండి, ఇక అవసరం లేదు.
పక్కా రెస్టారెంట్ ఫీల్ అయితే వస్తుంది. సో నా దగ్గర అయితే ప్రజెంట్ లేదు కాబట్టి నేను వేయట్లేదు. సో అంతేనండి. టేస్ట్ చూసిన తర్వాత నేను మీతో చెప్తున్నాను. ఈ ఆఫ్ఘనీ మెయిన్ వచ్చేసి ఈ గ్రేవీ ఉంది కదా, చూడ్డానికి ఇలా థిక్గా ఉండాలి. సో దీంట్లో మీకు కావాలి అనుకుంటే ఇంకా నట్స్, మన పుచ్చకాయ విత్తనాలు, అలాగే జీడిపప్పు పేస్ట్ ఇదంతా కూడా వేసుకోవచ్చు. ఇంకా రిచ్ గ్రేవీ ఉంటుంది. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.